హాయ్, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను విష్ణుప్రియ. ఇప్పుడు మనం సేవాభారతి ఆశ్రమంలో ఉన్నాం. ఈ సేవాభారతి ఆశ్రమం వాళ్ళు ఫ్రీగా సర్వీస్ చేస్తారండి. ఏం సర్వీస్ అని అనుకుంటున్నారా? మనకి ఎవరికైతే హ్యూమన్ లైఫ్లో బాగా అత్యంత అవసరమైన విషయం ఏంటి, ఎవరైతే బెడ్ రిటర్న్ అయిన ఉంటారో, హాస్పిటల్స్లో ఉంటారో, వాళ్ళకి సర్వీస్ చేసే జనాలు నిజంగానే సొసైటీలో లేరనే చెప్పాలి. అలా సర్వీస్ ఓరియంటెడ్తో వాళ్ళని మోటివేట్ చేస్తూ దగ్గరలో ఉన్నటువంటి చాలామంది ఆడపిల్లల్ని తీసుకొచ్చి, అది కూడా ఎలాంటి వాళ్ళని, అన్ని రకాల సౌకర్యాలు ఉన్నవాళ్ళు ఈ సర్వీస్ చేయడానికి వస్తారో రారో తెలియదు, కానీ సౌకర్యాలు లేని వాళ్ళు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళని తీసుకొచ్చి ఏమాత్రం డబ్బు ఆశించకుండా, వాళ్ళ దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా 3 నెలల పాటు ఇక్కడుంచి వాళ్ళని ట్రైన్ చేస్తారు. బెడ్ రిటర్న్ ఉన్న వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కావాలి, అలాగే హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్కి ఎలాంటి సౌకర్యాలు కావాలి, వాళ్ళకి ఎలాంటి సేవ చేయాలి, ఇలా వీళ్ళని మోటివేట్ చేసి డాక్టర్ల చేత కూడా ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉంటారు. వాళ్ళు కూడా మధ్యలో వచ్చి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు, క్లాసెస్ తీసుకుంటూ ఉంటారు. ఇలా రకరకాలుగా 3 నెలల కాలంలో వీళ్ళని పర్ఫెక్ట్గా సర్వీస్ ఓరియంటెడ్గా తయారు చేస్తారు. ఆ తర్వాత కేవలం సర్వీస్ ఓరియంటెడ్గా తయారు చేయడం మాత్రమే కాదు, ఆ తర్వాత వీళ్ళకి జాబ్ అవకాశాలు, అంటే ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే ప్రయత్నం కూడా చేస్తుంటారు. చాలా హాస్పిటల్స్లో ఇప్పుడు వెళ్ళిన ఫస్ట్ బ్యాచ్లో చాలామంది ఇక్కడ నర్సెస్గా కూడా జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇది చాలా మంచి కార్యక్రమం. అది కూడా డబ్బులు తీసుకోకుండా, ఏమాత్రం డబ్బు ఆశించకుండా, సేవా దృక్పథంతో, ఆ పేరుకు తగ్గట్టే సేవాభారతి అనే ఆ పేరుకు తగ్గట్టే సేవా దృక్పథంతో చేస్తున్న ప్రోగ్రాం ఇది. కనుక ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చూద్దాం. వాళ్ళు ఎంతకాలం క్రితం జాయిన్ అయ్యారు, ఎలా పనిచేస్తున్నారు, ఏం నేర్చుకున్నారు, ఇవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సేవాభారతి ఆర్గనైజర్ శ్రీవిద్య గారు మనతో ఉన్నారు. ముందు ఆవిడతో మాట్లాడి ఆవిడతో మొదలు పెడదాం. అలాగే ఈ సేవాభారతి ఆశ్రమంలో ఉన్నటువంటి విద్యార్థులు, స్టూడెంట్స్ అందరూ కూడా మనకి కనిపిస్తున్నారు. నేను వాళ్ళతో కూడా మాట్లాడతాను, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా చూద్దాం. సేవ అనేది ఎంత గొప్పగా ఉంటుంది, అందులోనూ వీళ్ళకి తర్వాత కాలంలో ఉద్యోగ అవకాశాలు రావడం, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబంలో ఇలాంటి మంచి అవకాశం రావడం అనేది ఎంత గొప్ప విషయమో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం. బాగున్నారా? కానీ మీరు చేస్తున్న ప్రోగ్రామ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా గొప్ప విషయం. హార్ట్ఫుల్గా చెప్తున్నాం. ఎందుకంటే అసలు రూపాయి తీసుకోకుండా సర్వీస్ చేయడం అనేది నిజంగా గొప్పగా చెప్పుకునే విషయం. ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు ఇక్కడ? ముందుగా అయితే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవాభారతికి ధన్యవాదాలు చెప్పుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా ఒక పార్ట్ అయినందుకు దీంట్లో. అంటే మన సొసైటీకి మన వంతు కృషి ఏదైతే ఉందో, మన వంతు ఏదైతే చేస్తున్నామో, బీ ఏ పార్ట్, ఐఎమ్ ఆల్సో డూయింగ్ సమ్ వర్క్ అనేది ఇట్స్ ఏ వండర్ఫుల్ జాబ్ అండి. ఇప్పుడు మనకి జీడిఏ ప్రోగ్రామ్ వచ్చేసి మనకి నవంబర్లో స్టార్ట్ అయిందండి. ఇది అంటే ఏంటి మేడం? జీడిఏ అంటే జనరల్ డ్యూటీ అసిస్టెంట్ అండి. జనరల్ డ్యూటీ అసిస్టెంట్. సో ఇప్పుడు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఏంటంటే, ఒక పేషెంట్కి కంప్లీట్ కేర్ ఏదైతే తీసుకుంటామో, అంటే ఫ్రమ్ టాప్ టు బాటమ్, అంటే మనకి ఓరల్ కేర్ కానీ, నెయిల్ కేర్ కానీ, హెయిర్ కేర్, ఎవ్రీథింగ్ దే ఆర్ లెర్నింగ్ హియర్. ఓకే, ఎవ్రీథింగ్ అంటే వాళ్ళ ప్రతి ఒక్కటి నేర్చుకొని వాళ్ళ ఈ 3 months కాలంలో ఏదైతే నేర్చుకుంటున్నారో అది వాళ్ళు హాస్పిటల్ ఫేస్లో కూడా 1 month ఆన్ జాబ్ ట్రైనింగ్ అని చెప్పేసి మేము పంపించడం జరుగుతుందండి. 3 months ఇక్కడ ట్రైనింగ్ అవుతుంది. ఆఫ్టర్ 3 months 1 month వీళ్ళు హాస్పిటల్లో ట్రైనింగ్ కూడా తీసుకుంటారు. ఆన్ జాబ్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు అదే హాస్పిటల్లో కూడా మనకి రిక్రూట్మెంట్ చేయడం కూడా జరిగిపోయిందండి. అది యశోద కానివ్వండి, స్పర్శ హాస్పిటల్లో కానివ్వండి, ఇట్లా కొన్ని ఏరియాస్లో మనకి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. పిల్లలు, వారి పేరెంట్స్ కూడా దే ఆర్ ఫీలింగ్ సో హ్యాపీ అండి. అంటే పెద్ద ఆర్గనైజేషన్స్ లో చాలా మంచి విషయం అండి. ఇది ట్రైనింగ్ కూడా యశోద లాంటి హాస్పిటల్స్ కి పంపిస్తారు. ఆన్ జాబ్ ట్రైనింగ్ వచ్చేసి వాళ్ళు కూడా మనకి బాగా హెల్ప్ఫుల్ గా ఉన్నారు. అక్కడ మనకి ఫస్ట్ వాళ్ళు ఎవరైతే వెళ్ళారో అక్కడ ఆన్ జాబ్ ట్రైనింగ్ కూడా చేస్తున్నారు. ఏం ఛార్జ్ చేయరా? లేదండి, ఈవెన్ 1 rupee ఆల్సో దే ఆర్ నాట్ ఛార్జింగ్. ఓకే, ఏం ఛార్జ్ అయ్యారు. సరే, వాళ్ళదంటే 1 month వాళ్ళకి నీడ్ ఉంది కాబట్టి అది సెకండరీ. కానీ మీరు ఇప్పుడు 3 months లో ఇక్కడ హాస్టల్లో ఉండేవాళ్ళు ఉన్నారా? హాస్టల్లో ఉండే వాళ్ళు ఉన్నారు, డే స్కాలర్స్ కూడా ఉన్నారండి. హాస్టల్లో ఉండే వాళ్ళకి కూడా ఏం ఛార్జ్ లేదండి. మరి ఎలా రన్ చేస్తారు సేవాభారతి? ఇక్కడ మనకి ఎవరైతే డోనర్స్ ఉంటారో వారి తరఫునే మనకి ఇవన్నీ అరేంజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎవరైతే డోనర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచే తీసుకుంటారు. కంప్లీట్ గా 3 months ఫ్రీ సర్వీస్ విత్ అకామిడేషన్ తో ఇస్తారు. తీసుకునే స్టూడెంట్, ఇప్పుడు వీళ్ళలో తీసుకునే స్టూడెంట్ ని ఏ పర్పస్ మీద, అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎలా చూసి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు? ఇప్పుడు జనరల్గా చూసినట్టయితే మనకి ఆల్మోస్ట్ మొత్తం ఫైనాన్షియల్లీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే ఉన్నారండి. అట్ ద సేమ్ టైం కొందరికి అమ్మ నాన్న లేని పిల్లలు కూడా ఉన్నారు మన దగ్గర. అంటే ఆర్ఫన్స్, ప్యూర్లీ ఆర్ఫన్స్ ఉన్నారు.
సెమీ ఆర్ఫన్స్ కూడా, అంటే ఒకరికి అమ్మ ఉండి నాన్న లేరు, లేకపోతే నాన్న ఉండి అమ్మ లేరు, అలాంటి కోణంలో నుంచి మనం పిల్లల్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే కొంచెం బ్యాక్వర్డ్ గా ఉండి ఫైనాన్షియల్లీ వీక్ ఉన్నారు, లేదు మేము ఇంకా ముందుకు చదువుకోలేకపోతున్నాము, కానీ వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి. అలా ఆ దాంట్లో మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఫస్ట్ అయితే కొంచెం పేరెంట్స్ లేని వాళ్ళు, ఆర్ఫన్స్, ఫైనాన్షియల్లీ సపోర్ట్ లేని వాళ్ళు, బాగా వీక్ గా ఉన్న వాళ్ళని తీసుకుంటారు. అట్లాంటి వాళ్ళకే కదా అసలు జాబ్ కావాల్సింది, అట్లాంటి వాళ్ళకే ఇలాంటివి ఎక్కువ నీడ్ ఉంటాయేమో మేబీ. వాళ్ళకైతే కష్టం బాగా తెలుస్తుంది, వాళ్ళు ఖచ్చితంగా సర్వీస్ ఓరియంటెడ్ ఉంటారేమో అని నేను అనుకుంటున్నాను. సేవాభారతి ఆశ్రమంలో ట్రైనింగ్ పొందుతున్నటువంటి అలేఖ్య ఇప్పుడు మనతో ఉంది. అలేఖ్యతో మాట్లాడదాం. హాయ్ అలేఖ్య, ఎంతకాలం అయింది ఇక్కడ జాయిన్ అయ్యి నువ్వు? 3 months అవుతుంది. 3 months అయింది అంటే ఆల్మోస్ట్ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది. 1 వీక్లో అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి కదా, ఆన్లైన్ ఉంటుంది, ఓజీటీకి వెళ్ళాలి. ఓకే, అక్కడ ట్రైనింగ్ కోసం వెళ్ళాలి. ఎలా ఉంది 3 months? అంటే కంప్లీట్గా 3 months చూసేసావు కాబట్టి నీకే బాగా తెలుస్తుందేమో. అవును మ్యామ్, బాగుంది. మేడం టీచింగ్ కానీ ఎక్స్ప్లెయినింగ్ కానీ ల్యాబ్లో మాకు అర్థం కాకపోయినా మళ్ళీ చెప్తారు. ఎన్నిసార్లు అడిగినా అన్నిసార్లు చెప్తారు. ఓకే, ల్యాబ్లో ప్రాక్టికల్గా కూడా ప్రాక్టికల్ చూపిస్తారు, థియరీ చెప్తారు, అండ్ అర్థం కాకపోయినా 3-4 times అడిగినా మళ్ళీ చెప్తారు. ఓకే, అంటే ఇప్పుడు నువ్వు హాస్టల్లో ఉంటావు ఇక్కడ? లేదు, డే కాలర్స్. నువ్వు డే స్కాలర్స్గా వస్తున్నావు, హాస్టల్ కాదు. ఎక్కడి నుంచి వస్తావు? ఫ్రమ్ సికింద్రాబాద్. సికింద్రాబాద్ నుంచి వస్తావు. అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇది ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు? అంటే మా ఫాదర్ తో కొంచెం వీక్గా ఉండే, సో డాడీ వల్ల కొంచెం ఎక్స్పీరియన్స్ అయింది. సో ఇది తెలిసింది కదా, కొంచెం నేర్చుకొని నేను కూడా కొంచెం తెలుసుకుంటాను కదా అనేసి. ఓకే, ఏం చేస్తారు ఫాదర్? ఫాదర్ ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు. మదర్ ఇంట్లోనే. ఇప్పుడు ఫాదర్ హెల్త్ బాగాలేదనేసి మమ్మీ ఇంట్లోనే ఉంటున్నారు. ఓకే, ఫాదర్ ఆఫీస్ మానేశారు. సో బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారు? అవును, సిస్టర్స్ ఉన్నారు, ఇద్దరు. ఫస్ట్ ఎల్డర్ సిస్టర్ ఉంది అండ్ యంగర్ సిస్టర్. ఏం చేస్తున్నారు వాళ్ళిద్దరు? ఇద్దరు జాబ్ చేస్తున్నారు. ఇద్దరు జాబ్ చేస్తున్నారు. అలేఖ్య కూడా ఇంకొక 1 month తర్వాత జాబ్ చేస్తుంది. వెరీ గుడ్. ఎలా ఉంది? బాగుంది. అయితే అంటే నీకు ఏమనిపిస్తుంది, కేవలం జాబ్ పర్పస్కే వచ్చినట్ట, లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత సర్వీస్ ఓరియంటెడ్ నీ ఏమైనా చేంజెస్ వచ్చాయా నీకు? అట్లా ఏమైనా అనిపించింది? చేంజెస్ అనిపించింది. ఏంటంటే బాగుంది ఫీల్డ్ అండ్ మంచిగా నేర్చుకోవచ్చు అని ఒక హోప్ వచ్చింది. ఇక్కడ వచ్చిన తర్వాత మంచి జాబ్ వస్తుంది, ఒక ప్లేస్మెంట్ వస్తుందని అనిపించింది. ప్లేస్మెంట్ వస్తుంది, కాన్ఫిడెన్స్ వచ్చింది లైఫ్లో. చూసారు కదా, అలేఖ్య వచ్చి 3 months అయింది. వాళ్ళ ఫాదర్ సిక్ అయి ఉండడం వల్ల, చాలా వీక్గా ఉండడం వల్ల ఆయనని చూసి, ఏదైనా ఎక్స్పీరియన్స్తోనే వస్తుందండి, ఆయనని చూసి నేను ఈ సర్వీస్ ఓరియంటెడ్కి రావాలి, సర్వీస్ చేయాలి, యాజ్ ఎ సిస్టర్ గాను నర్స్ గాను నేను సర్వీస్ చేయాలి అనే ఉద్దేశంతో వచ్చింది. ప్లస్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆవిడ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరిగాయి. మాటల్లో చక్కగా కనిపిస్తుంది. ఏంటి అంటే ఫ్యూచర్లో నాకు మంచి జాబ్ వస్తుంది, మంచి ప్లేస్మెంట్ వస్తుంది, ఎక్కడో ఏదో ఎడ్యుకేషన్ లేదు ఆగిపోయాననే ఫీల్ లేకుండా చాలా హ్యాపీగా, చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది అలేఖ్య. అలేఖ్య, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. హాయ్ నందిని. హాయ్ మ్యామ్. సేవాభారతి ఆశ్రమంలో ఉన్న ఇంకో స్టూడెంట్ నందిని. ఇప్పుడు మనం నందినితో మాట్లాడదాం. ఎంతకాలం నుంచి ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నావు? 3 months నుంచి 3 months నుంచి ట్రైనింగ్ తీసుకున్నావు. అంటే నీ ట్రైనింగ్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చు. ఓకే, ఎలా అనిపించింది? బాగుంది మ్యామ్. అక్కడ అంతా నేను హాస్టల్లో ఉంటాను. ఓకే, నువ్వు ఇక్కడే హాస్టల్లో ఉంటావు. ఏమన్నా ఫీజు పే చేసావా సేవాభారతి వాళ్ళకి? పే చేయలేదు మ్యామ్. హాస్టల్కి కూడా ఫుడ్ అంతా ఫ్రీగానే పెడతారు. ఓకే, టీచింగ్ కూడా ఏం మనీ కట్టకుండా, రూపాయి కూడా తీసుకోలేదు. అయితే 3 months నీకు అకామిడేషన్ ఇచ్చారు, ఫుడ్ అన్ని పెట్టారు, అండ్ ట్రైనింగ్ కూడా ఇచ్చారు. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇక్కడ ఏమన్నా ప్రాబ్లం ఉన్నా శ్రీ విద్యా మేడం వాళ్ళందరూ మంచిగా చూసుకుంటారు. నీకు ఎలా తెలుసు అసలు సేవాభారతిలో ఎట్లా ట్రైనింగ్ ఇస్తారు అని? నాది ఆంధ్ర మ్యామ్, ఇక్కడ కాదు. ఓకే, ఎక్కడి నుంచి వచ్చావు? గుంటూరు డిస్టిక్ నుంచి వచ్చాను. ఆంధ్ర గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చావు. ఎవరు చెప్పారు ఇక్కడ ఇది ఉందని? ఇక్కడ ఈ సంస్థకు సంబంధించిన రామూర్తి సార్ అని ఒక సార్ ఉన్నారు. ఆ సార్ మా ఊరు దత్తకు తీసుకున్నారు. ఆ సార్ వల్ల ఒక రోజు గుడికి వెళ్తే మేము 5 members అక్క చెల్లెళ్ళం. మీరు? డాడీ ఏమో వ్యవసాయం చేస్తారు, చాలా కష్టంగా ఉంటే నేను తీసుకెళ్తా అని చెప్పి డాడీతో ఇక్కడికి తీసుకొచ్చారు. 5గురిలో నేను ఒక్కదాన్ని తీసుకొచ్చాను. లాస్ట్. నువ్వు లాస్టా? మీ అక్కయ్యలు ఏం చేస్తున్నారు? మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయింది. అక్కడే ఉంటారా? గుంటూరు దగ్గరలోనే ఉంటారు. బ్రదర్స్ లేరు? ఎవరు లేరు. ఫాదర్ వ్యవసాయం చేస్తారు, అందుకని వాళ్ళు చెప్పి తీసుకొచ్చారు. మరి పేరెంట్స్ని వదిలేసి వచ్చావు కదా, ఎలా అనిపిస్తుంది? 4 అక్కలు, అమ్మ, నాన్న, ఫ్యామిలీ, అది వదిలి వచ్చినప్పుడు బాధ అనిపించిందా, లేకపోతే ఇక్కడికి వచ్చాక ఎలా ఉంది? బాధగానే అనిపించింది. కానీ ఇక్కడికి వచ్చినాక జాబ్ వచ్చింది, మనం సెటిల్ అయిపోతాం, ఎలాంటి బాధలు లేకుండా, అక్క వాళ్ళు పడే బాధలు లేకుండా సెటిల్ అవుతానని కాన్ఫిడెన్స్ వచ్చింది. అక్క వాళ్ళలాగా ప్రాబ్లం కాకుండా ఉండొచ్చు, జాబ్ వస్తుంది నాకు కూడా. ఏం చదువుకున్నావు నువ్వు? నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి
తర్వాత ఎందుకు చదువుకోలేదు? ఇంకా డాడీ చదివించలేకపోయాడు. ఓకే, ఫైనాన్షియల్గా సపోర్ట్ లేదు ఇక, అంటే ఇంకా 5గురు ఉన్నారు కాబట్టి ఆల్రెడీ 4గురికి పెళ్ళిళ్ళు చేసేసరికి ఇక చదివించడానికి అవకాశం లేదు. అందుకని మామూలుగా అయితే చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉండే, ఉంది మ్యామ్. బాగా చదువుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంది. ఒకవేళ ఫర్దర్గా చదువుంటే ఏం చదువుండేది నువ్వు? నేనా మ్యామ్, నాకు డాక్టర్ అవ్వాలనే కోరిక మ్యామ్. ఓకే, డాక్టర్ అవ్వాలనే కోరిక ఉంది కాబట్టి ఓకే, ఫైనాన్షియల్గా సపోర్ట్ లేదు కనుక ఇక్కడ ఇది చెయ్యాలి అని అనుకుంటున్నావు. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. నాకు తెలిసినంత వరకు నీకైతే చాలా హెల్ప్ కదా ఇది. చాలా హెల్ప్ మ్యామ్, చాలా చాలా హెల్ప్. ఓకే, నెక్స్ట్ ఇక జాబ్ రాగానే హైదరాబాద్లో జాయిన్ అయిపోతావా ఎక్కడైనా హాస్పిటల్స్లో? జాయిన్ అవుతాం. ఆ తర్వాత మళ్ళీ సేవాభారతికి ఎప్పుడు వస్తావు? వస్తానే ఉంటాను మ్యామ్ సేవా భర్తీకి. నువ్వు కూడా అప్పుడు వచ్చి మళ్ళీ క్లాసెస్ తీసుకుంటావు ఇక్కడ వాళ్ళకి, నెక్స్ట్ బ్యాచెస్ వాళ్ళకి తీసుకుంటాం. ఛాన్స్ వస్తే కంపల్సరీగా తీసుకుంటాం. ఇలా చేయాలి, సర్వీస్ ఇలా చేయాలి, హాస్పిటల్స్లో ఇలా ఉంటుంది అవన్నీ చెప్తావని అన్ని ప్రతి ఒక్కటి చెప్తాను మ్యామ్. ఓవరాల్గా సేవాభారతి గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? ఒక్క మాటలో చెప్పు. సేవా భారతి అంటే చాలా మంది లేని వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. చాలా చాలా అంటే బాగా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే లేని వాళ్ళకి వాళ్ళ స్టేజ్ నుంచి ముందుకు వెళ్ళడానికి వాళ్ళు వెళ్ళలేని, ఒకవేళ ఏమైనా చేయాలనుకుంటే చేయలేకపోతే హెల్ప్ఫుల్గా చేయగలుగుతాం మనం. కానీ నువ్వు అంత దూరం నుంచి చూసారా, అసలు ఇక్కడ కాదు ఏపీ స్టేట్ మారి గుంటూరు డిస్టిక్ నుంచి సేవాభారతి కార్యక్రమాలు మన 2 రాష్ట్రాల్లోనూ బాగా వెళ్ళాయని చెప్పడానికి నందినినే బెస్ట్ ఎగ్జాంపుల్. అంత దూరం నుంచి ఫ్యామిలీని వదిలి వచ్చినా ఎంత కాన్ఫిడెంట్గా చెప్తుందంటే జాబ్ వస్తుంది, మా అక్కల్లాగా కాదు, నేను ఖచ్చితంగా మళ్ళీ ఫ్యూచర్లో మంచి జాబ్ చేయగలుగుతాను, ఫ్యామిలీని చూసుకోగలుగుతాను. ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడంలోనే సేవాభారతి సక్సెస్ అయిందనే అనుకోవచ్చు. ఖచ్చితంగా వాళ్ళ మాటల్లో అది కనిపిస్తుంది కాబట్టి ఆల్ ది బెస్ట్ నందిని. థ్యాంక్ యూ. సేవాభారతి ఆశ్రమంలో మమత గారు ఫ్యాకల్టీగా చేస్తున్నారు. ఇప్పుడు మమత గారు మనతో ఉన్నారు. ఆవిడ స్టూడెంట్స్కి ఎట్లా గైడ్ చేస్తారు అంటే అసలు ఇక్కడ ఏం ట్రైనింగ్ ఇస్తున్నారు అనేది అడిగి తెలుసుకుందాం, అలాగే చూద్దాం కూడా. హాయ్ అండి. హాయ్ మ్యామ్. వీళ్ళకి ఏం చెప్తారు అంటే ట్రైనింగ్లో ఏం చెప్తారు? ఇప్పుడు మీ ల్యాబ్లో ఇవి పెట్టారు కదా, హ్యూమన్ బాడీస్ ఇవన్నీ పెట్టారు కదా, అట్లా ఎగ్జాంపుల్స్గా పెట్టారు బొమ్మలు, ఏం చెప్తారు వీళ్ళకి? జనరల్గా వీళ్ళది జనరల్ డ్యూటీ అసిస్టెంట్ నర్స్ అంట, ఈక్వల్ టు నర్సెస్ అనమాట. వాట్ ఎవర్ కేర్ వీ డూ ఇన్ హాస్పిటల్ ఇన్ నర్సెస్, దట్ కేర్ హియర్ ఇన్ ల్యాబ్ వీ డూ. అక్కడ ఏం చేస్తారనేది ఇక్కడ నేర్పిస్తారు. ఫస్ట్ పేషెంట్ మనం ఫస్ట్ వెళ్ళిన వెంటనే మామూలుగా జనరల్గా హాస్పిటల్స్లో నర్సెస్ ఏం చేస్తారు, బెడ్ మేకింగ్ చేస్తారు, పేషెంట్స్ ఎలా ఇంటరాక్ట్ అవుతారు, నెక్స్ట్ వైటల్ సైన్స్ రెగ్యులర్గా చెక్ చేస్తారు, నెక్స్ట్ అకార్డింగ్ టు ప్రొసీజర్ పేషెంట్ ప్రొసీజర్స్ బట్టి పేషెంట్ ఈవెన్ ఎగ్జాంపుల్ బెడ్ ప్యాన్ కానీ ఫోలిస్ క్యాథెటర్ కానీ ఈ బెడ్ రిడెన్ పేషెంట్స్ లేవలేని వాళ్ళకి, నెక్స్ట్ ఎలా స్టెరిలైజేషన్ ఆఫ్ మెడికల్ ఎక్విప్మెంట్స్ కానీ, ఎలా ఒక ఇన్స్ట్రుమెంట్ ఈవెన్ ఇన్ కేస్ సర్జికల్ వార్డ్స్లో ఉంటారు, ఒకవేళ ఇన్ కేస్ పేషెంట్కి ఏదైనా ఎమర్జెన్సీగా డ్రెస్సింగ్ చేయాల్సి వచ్చింది, ఇన్స్ట్రుమెంట్స్ కావాలి, అప్పుడు మన దగ్గర ఎలా స్టెరిలైజేషన్ చేసుకోవాలా, స్టెరిలైజేషన్ మిషన్. నెక్స్ట్ వచ్చి బెడ్ బాత్, ఒక పేషెంట్ బెడ్ రిడెన్ పేషెంట్ కానీ ఎవరైనా ఇండిపెండెంట్ పేషెంట్ అటెండర్స్ వాళ్ళు లేని వాళ్ళు ఎలా బెడ్ బాత్ ఇవ్వాలా, నెక్స్ట్ టబ్ బాత్ ఎలా ఇవ్వాలా, నెక్స్ట్ అన్ని ఎవ్రీథింగ్. ఇప్పుడు ఇక్కడ ఇది ఇప్పుడు దీన్ని తీసుకొని ఏమి ఎక్స్ప్లెయిన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైలీ వెళ్ళిన వెంటనే డైలీ రొటీన్ మనం వైటల్ సైన్స్ మ్యామ్. ఎవరీ పేషెంట్ వాట్ ఎవర్ దే బేస్డ్ ఆన్ ట్రీట్మెంట్ దేర్ ఇస్ డిఫరెంట్, అంటే వాళ్ళ ట్రీట్మెంట్ డిఫరెంట్ బేస్డ్ ఆన్ పేషెంట్ కండిషన్ బట్టి ఒక ట్రీట్మెంట్ డిఫరెంట్, ఇంకో పేషెంట్కి ఇంకో ట్రీట్మెంట్. కానీ వైటల్ సైన్స్ అనేది పర్టికులర్గా రొటీన్ డైలీ లైఫ్. అంటే ఎవరైతే ఇప్పుడు మామూలుగా నర్సెస్ 3 షిఫ్ట్స్ ఉంటాయి కదా మ్యామ్, మార్నింగ్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అని. అలాగా డైలీ మార్నింగ్ షిఫ్ట్లో వైటల్ సైన్స్ చూస్తారు, ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో వైటల్ సైన్స్ చూస్తారు, నైట్ షిఫ్ట్లో వైటల్ సైన్స్. అంటే వైటల్ సైన్స్ చూడడం వల్ల ఏమవుతుంది, పేషెంట్ కండిషన్ తెలుసు, పేషెంట్ టెంపరేచర్ ఎలా ఉంది, ఓకే మ్యామ్. కెన్ ఐ స్టార్ట్ విత్ ప్రొసీజర్? ఫస్ట్ వచ్చి పేషెంట్కి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, అమ్మ నీకు వైటల్ సైన్స్ అంటే జ్వరం ఉందా లేదా చూస్తాము అని చెప్పిన తర్వాత నెక్స్ట్ వచ్చి ఇప్పుడు పేషెంట్ని ఇట్లా ఇక్కడ ఒక హ్యూమన్ బాడీ లాంటి ఒక ఎగ్జాంపుల్ పెట్టారండి బొమ్మతో. వీళ్ళకి ఫస్ట్ ఏం చెయ్యాలి, హాస్పిటలైజ్ అయితే ఒక పేషెంట్ హాస్పిటల్కి వస్తే ఫస్ట్ సిస్టర్ ఆర్ నర్స్ అనేది ఏం చేయాలి అనేది వీళ్ళకి ఇక్కడ నేర్పిస్తున్నారు మమత గారు. చూద్దాం. ఫస్ట్ వచ్చి వైటల్ సైన్స్లో వచ్చి ఫోర్ స్టెప్స్ వస్తాయి. టెంపరేచర్ వస్తుంది, పల్స్ వస్తుంది, రెస్పిరేషన్, బీపీ, లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్, పెయిన్ వస్తుంది. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చి పేషెంట్కి మనం ప్రొసీజర్, అమ్మ నీకు టెంపరేచర్ చూస్తాం, జ్వరం ఉందో లేదో అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి పేషెంట్కి టెంపరేచర్ చూస్తాం కదా. ఓకే. నెక్స్ట్ వచ్చి ఫస్ట్ మనం ఇప్పుడు వైటల్ సైన్స్ చూస్తున్నాం కాబట్టి థర్మోమీటర్ని ఫస్ట్ స్టెమ్ టు బల్బ్ క్లీన్ చేసుకున్న తర్వాత పేషెంట్ యాక్సిలరీ రీజన్లో పెట్టాలన్నమాట. నెక్స్ట్ పెట్టిన తర్వాత ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత సేమ్ అదే విధంగా
పేషెంట్ యొక్క పల్స్ చూసుకోవాలన్నమాట. అంటే టెంపరేచర్ మానిటర్ అవుతూ ఉంటుంది, అదేవిధంగా మన పల్స్ నాడి కొట్టుకుంటుందా లేదా అని చూసుకోవాలి. అంటే ఎన్ని పర్ మినిట్ ఎన్నిసార్లు కొట్టుకుంటుంది అంటే ఈ 3 ఫింగర్స్ అనేది మనం యూజ్ చేయాలన్నమాట. ఫస్ట్ పల్స్ చూడటం ఎలాగో నేర్పిస్తున్నారు, మీకు టెంపరేచర్ అండ్ పల్స్ చూడడం ఎలాగా అనేది నేర్పిస్తున్నారు. ఓకే, అంటే స్టార్టింగ్ నుంచి బేసిక్ లెవెల్ నుంచి ఇంట్లో ఏదైతే జనరల్గా ఫస్ట్ ఎయిడ్ చూసుకుంటామో టెంపరేచరు అది అక్కడి నుంచి నేర్పిస్తారు. నెక్స్ట్ వచ్చి మనము 1 మినిట్ చూసుకున్నాం కదా, 1 మినిట్ చూసుకున్న తర్వాత ఇప్పుడు పల్స్ మనకి 70 వచ్చింది, 70 మానిటర్ చేసుకున్నాం. అంటే నెక్స్ట్ సేమ్ అదే విధంగా పల్స్ అయిపోయిన తర్వాత రెస్పిరేషన్ చూసుకోవాలి. అంటే శ్వాస ఎలా తీసుకుంటాడు ఒక పేషెంట్ అనేది నార్మల్గా ఉందా అబ్నార్మల్గా ఉందా. మామూలుగా రెస్పిరేషన్ అనేది అడల్ట్స్లో నార్మల్ వచ్చి 12 to 20 ఉండొచ్చు, ఓకేనా. 20 కన్నా ఎక్కువ 24 దాకా ఉండొచ్చు. ఈవెన్ ఇన్ కేస్ 24 దాటిందని ఇన్ కేస్ ఏదైనా పేషెంట్కి ఆస్తమా ప్రాబ్లం కానీ నెక్స్ట్ ఇంకేదైనా బ్రెత్లెస్నెస్ ప్రాబ్లమ్స్ కానీ ఆస్ఫెక్సియా కానీ అలా ఉండొచ్చు అనమాట. మళ్ళీ పల్స్ రెస్పిరేషన్ అంటే శ్వాస ఎలా ఇప్పుడు మనం శ్వాస తీసుకుంటే ఇక్కడ చెస్ట్ దగ్గర ఈ ఛాతీ దగ్గర పైకి కిందికి ఆడుతుంది కదా, అది మనం 1 మినిట్ కౌంట్ చేసుకోవాలి. టైం ఆన్ చేసుకోవాలి, ఇలా పెట్టి. ఓకే, అయిపోయింది రెస్పిరేషన్. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలా, ఇప్పుడు థర్మామీటర్ పెట్టాం కదా పేషెంట్కి ఫీవర్ ఉందా లేదో చెక్ చేయడానికి. నెక్స్ట్ పల్స్ రెస్పిరేషన్ కౌంట్ చేసేసుకున్నాం కాబట్టి ఇది మామూలుగా అయితే డిజిటల్ థర్మామీటర్ అయితే 1 మినిట్, మెర్క్యూరీ మాన్యువల్ బేస్డ్ థర్మామీటర్ వస్తుంది, అదైతే 3 మినిట్స్ అనమాట, ఓకేనా. నెక్స్ట్ వచ్చి ఈ థర్మామీటర్ని యూస్ చేసాం కదా, నెక్స్ట్ డిస్ఇన్ఫెక్షన్ చేసుకోవాలి, అంటే క్లీన్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ పేషెంట్కి యూస్ చేయాలంటే క్లీన్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఇఫ్ ఇన్ కేస్ ఈ పేషెంట్కి యూస్ చేసింది ఇంకో పేషెంట్ డైరెక్ట్గా పెట్టామని, ఇఫ్ ఇన్ కేస్ పేషెంట్స్కి ఇక్కడ ఏదైనా మైక్రో ఆర్గానిజమ్స్ ఏదైనా స్వెట్ గ్లాండ్స్ కానీ అలా ఉండొచ్చు. ఇది డాకి ఒక పేషెంట్కి ఇంకో పేషెంట్కి ఇవ్వాలి. ఈవెన్ ఇన్ కేస్ ఏ పేషెంట్కి ఏదైనా టీబీ కానీ నెక్స్ట్ ఏదైనా కమ్యూనికబుల్ డిసీజెస్ అలాంటివి ఉంటాయి. నెక్స్ట్ ఆ పర్సన్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి బై స్వెట్ గ్లాండ్స్ ద్వారా, ఓకేనా. ఓకే, అంటే ప్రతిదీ మైన్యూట్గా చిన్నవి కూడా ఎంత కేర్ఫుల్గా ఉండాలి అనేది చెప్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఏమేమి చూసుకున్నాం, టెంపరేచర్ చూసుకున్నాం, పల్స్ చూసుకున్నాం, రెస్పిరేషన్ చూసుకున్నాం. నెక్స్ట్ బీపీ చూసుకున్నాం. పేషెంట్ బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంది, అది నార్మల్ అయినా అబ్నార్మల్ అయినా మనం రెగ్యులర్గా వైటల్ సైన్స్లో చెక్ చేస్తాం. హాస్పిటల్స్లో ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది, అక్కడ అసలు సర్వీస్ అనేది స్టార్టింగ్లో నుంచి ఏం చెయ్యాలి అనేది పాయింట్ టు పాయింట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇక్కడ వీళ్ళకి ట్రైనింగ్లో నేర్పిస్తున్నారు. చాలా పేషెన్సీతో వాళ్ళు నేర్పడం కూడా, మమత గారు చెప్పడం కూడా చాలా ఓపికగా ప్రతి విషయాన్ని ఫస్ట్ ఎయిడ్ అనే ఒక చిన్న విషయం దగ్గర నుంచి నామినల్గా పేషెంట్ వచ్చిన దగ్గర నుంచి ఏం చేయాలనే ప్రతి విషయాన్ని కూడా చెప్తున్నారు. ఓకేనా. ఫస్ట్ మనము బ్లడ్ ప్రెషర్ అంటే ఇది స్పిక్ బానోమీటర్ అంటాం, బ్లడ్ ప్రెషర్ చెక్ చేసేదాన్ని, ఓకేనా. ఈ మిషన్ని ఇక్కడ ఏముంది, మెర్క్యూరీ ఉంది, పైకి క్రీమ్ కలర్లో ఉంది కదా, దీన్ని మెర్క్యూరీ అంటాం. దీనికి కఫ్ కట్టాం పేషెంట్కి. నెక్స్ట్ ఇది బల్బ్, ఇది రెగ్యులేటర్, ఓకే. నెక్స్ట్ మనం స్ట్రెత్ అనేది చెక్ చేసుకోవాలి, కరెక్ట్ పొజిషన్లో ఉందా, స్ట్రెత్ ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా. ఆఫ్లో ఉన్నిందనుకోండి బ్లడ్ ప్రెషర్ అనేది చూపించదు అనమాట. ఆన్లో ఉందా లేదా అని చెక్ చేసుకొని, అంటే ఎలా తెలుస్తుంది, మనము ఈ స్టెథోస్కోప్ ఈ టూ ఇయర్స్లో పెట్టుకుంటాం కదా, ఇది ఆన్ అంటే సౌండ్ వస్తుంది, ఆఫ్ అంటే సౌండ్ రాదు, ఓకేనా. నెక్స్ట్ మనం ఎక్కడ చెక్ చేస్తాము, లెఫ్ట్ బ్రేకియల్ ఆర్టరీ, అంటే ఇక్కడ పల్స్ కొట్టుకుంటూ ఉంటుంది అనమాట, దీన్ని బ్రేకియల్ అంటారు, ఆర్టరీ అంటాం. నెక్స్ట్ మనము బ్లడ్ ప్రెషర్ కఫ్ కడతాం కదా, 1 ఇంచ్ అబోవ్ పైనే కట్టాలన్నమాట ఈ ఆర్టరీకి, ఓకే. ఇప్పుడు మనము క్లాక్ వైజ్ బీపీ, బ్లడ్ ప్రెషర్ ఎలా చెక్ చేయాలి పేషెంట్కి, హాస్పిటలైజ్ అయిన పేషెంట్కి అనేది ఫస్ట్ చూపిస్తున్నారు అక్కడ. ఎట్లా సెట్ చేయాలి, ఎలా చెక్ చేయాలి అనేది చూపిస్తున్నారు. చూసారు కదా,
మమత గారు ల్యాబ్లో ప్రాక్టికల్గా ట్రైన్ చేసేటప్పుడు అసలు పేషెంట్ ఉంటే ఎలా ఉంటుందని కండిషన్స్తో అన్నీ అరేంజ్ చేసి, ల్యాబ్ కూడా చాలా నీట్గా ఉందండి, అరేంజ్ చేసి ప్రాక్టికల్గా చేసి చూపించారు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తాం, మనము బీపీ టెంపరేచర్ చెక్ చేసుకున్నాం, పల్స్ చెక్ చేసుకున్నాం, రెస్పిరేషన్ చెక్ చేసుకున్నాం, నెక్స్ట్ బీపీ చెక్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి, పేషెంట్ కేస్ షీట్ ఉంటుంది కదా, పేషెంట్ కేస్ షీట్లో వైటల్ సైన్స్ అనే చార్ట్ ఉంటుంది డైలీ బేసిస్. ఇప్పుడు ఫస్ట్ ఈరోజు ఏమనుకోండి 27 అనుకోండి, 27 డేట్లో మనం పల్స్ ఎంత ఉంది, రెస్పిరేషన్ ఎంత ఉంది, బీపీ ఎంత ఉంది మానిటర్ చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా సేమ్ కింద స్టూల్స్ అని, యూరిన్ అని, ఫీకస్ అని ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ పేషెంట్స్కి ఏదైనా రిమార్క్స్ అని, ఇఫ్ ఇన్ కేస్ పేషెంట్ యూరిన్ సరిగ్గా వెళ్ళలేదు అన్నాడు అనుకోండి, అది కూడా మానిటర్ చేయాలి అనమాట. నెక్స్ట్ స్టూల్స్ కూడా సరిగా వెళ్ళలేదు, నార్మల్గా వెళ్ళాడా లేదా అని మానిటర్ చేయాలి. అది నెక్స్ట్ ఏం చేస్తాం, ఇఫ్ ఇన్ కేస్ పేషెంట్ కానీ ఫీవర్ కానీ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటే డాక్టర్కి ఇన్ఫామ్ చేయాలన్నమాట. ఎవరైతే డ్యూటీ డాక్టర్స్ వస్తారు కదా వాళ్ళకి ఇన్ఫామ్ చేసిన తర్వాత డాక్టర్స్ ట్రీట్మెంట్ పేషెంట్ చూసి అకార్డింగ్ టు పేషెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కండిషన్ బట్టి ట్రీట్మెంట్ రాసి, ఆ ట్రీట్మెంట్ బట్టి టాబ్లెట్స్ మన మెడికేషన్స్, ఐవీ ఫ్లూయిడ్స్ ఉంటే ఐవీ ఫ్లూయిడ్స్, ఇంజెక్షన్స్ ఉంటే ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకేనా, అర్థమైందా వైటల్ సైన్స్ ప్రొసీజర్? చాలా బాగా చెప్పారు మమత గారు. మీరు ఎక్కడ ట్రైన్ తీసుకున్నారు? మ్యామ్ నేను వచ్చి తిరుపతి మ్యామ్, ఎస్వి మెడికల్ కాలేజ్. ఎస్వి మెడికల్ కాలేజ్లో ఇక్కడ జాబ్ చేస్తున్నాను. ప్రెసెంట్ నేను వచ్చి ఈ సేవా భారతికి వచ్చి 2 months అవుతుంది. 2 months అంటే ప్రీవియస్గా నేను నెల్లూరు నారాయణ హాస్పిటల్లో చేశాను, నెక్స్ట్ మణిపాల్ హాస్పిటల్ వైట్ఫీల్డ్లో చేశాను. ఓకే, ఇక్కడికి ఎందుకు జాయిన్ అయ్యారు? ఐ మీన్ అంటే ఇక్కడ ఇది ఉందని ఎలా తెలిసింది మీకు? అంటే మా ఫ్రెండ్ వచ్చి ఈ అమ్మాయి ఈ విధంగానే సేవా భారతిలో ఒక మెంబర్ స్టూడెంట్ లాగా జాయిన్ అయింది మ్యామ్. ఆ అమ్మాయి వాళ్ళ సార్ వాళ్ళు అక్కడికి వచ్చేవాళ్ళు, తన ఫ్రెండ్స్ తన సార్ వాళ్ళు అక్కడికి వచ్చి నాకు పరిచయం అయ్యారు. నేను తన ఫ్రెండ్ అయ్యాను, అలా పరిచయం చేసిన దానివల్ల ఇప్పుడు నేను ఖాళీగా ప్రెసెంట్ నాకు ఒక బాబు ఉన్నారు, 2.5 year బాబు, అందుకని నేను జాబ్కి ఎక్కడికి వెళ్ళట్లేదు. దట్స్ వై సార్ ఈ విధంగా ఉందమ్మా, మార్నింగ్ 9:30 to 4:30 చేయగలుగుతావా, వీలైతే చెయ్యమ్మా, ఫ్రీ ఆఫ్ సర్వీస్, నీకు మంచిది, పిల్లలకి ఏదో నేర్పించగలుగుతావు, ఈ ఇన్స్టిట్యూట్లో చదవడం, ఈ ఇన్స్టిట్యూట్లో నువ్వు పార్ట్ అవ్వడం వల్ల సేవా భారతికి నువ్వు సేవ చేయగలుగుతావు కదా. ఇప్పుడు మీరు ఫ్రీ ఆఫ్ సర్వీసా? శాలరీ ఓకే, బట్ కాకపోతే వీళ్ళు ఫ్రీ సర్వీస్ చేస్తారు కాబట్టి ఇవన్నీ నేర్పించడానికి వచ్చే వాళ్ళందరూ బాగా ఇంట్రెస్టెడ్గా ఉంటారా? ఎస్ మ్యామ్, డెఫినెట్లీ. ఇది డిఫరెంట్ సబ్జెక్ట్ కదా మ్యామ్, డిఫరెంట్ వరల్డ్ కదా. అండ్ మామూలుగా అయితే ఇప్పుడు ఐటీ ఫీల్డ్ అది వేరు, కంప్యూటర్ సిస్టమ్స్ కంప్యూటర్స్ అంటాం. ఇది పేషెంట్ కండిషన్ బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ చేసి, అంటే మన దగ్గర ఒకే ట్రీట్మెంట్ ఉంది కదా మ్యామ్, ఒకే వైటల్ సైన్స్ పేషెంట్ కండిషన్ ఒక పేషెంట్ ఎలా కొందరు ఈవెన్ ఇన్ కేస్ మన దగ్గర ఎలా ఉంటారు, కొందరు పేషెంట్స్ సైకాట్రిక్ పేషెంట్స్ అంటే మెంటల్ ఇల్నెస్ పేషెంట్స్, పీడియాట్రిక్ పేషెంట్స్, చిన్నపిల్లల దగ్గర పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఉంటారు, మధ్య తరగతి వాళ్ళు ఉంటారు, అంటే కమ్యూనికేషన్ డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. ఓకే, కాబట్టి అవన్నీ నేర్పిస్తారు. చాలా బాగుంది మమత గారు, చాలా పేషెన్సీతో నేర్పిస్తున్నారు, చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ మమత గారు. ఇప్పుడు మనకి ఇక్కడ చూపిస్తున్నారు చూడండి, చిన్న పిల్లలకి అసలు ఎస్పెషల్లీ మనం పెద్దవాళ్ళకి ట్రీట్ చేసేటప్పుడు ఒకలా ఉంటుంది, చిన్న పిల్లలకి ట్రీట్ చేసేటప్పుడు ఈ సిస్టర్స్ నర్స్కి చాలా పేషెన్సీ ఉండాలి నాకు తెలిసి. అది వీళ్ళకి ఎలా ట్రీట్ చేయాలి, ఎలా చేయాలి, వాళ్ళు కోఆపరేట్ చేయలేరు, బేసిక్గా వాళ్ళకి భయం ఉంటుంది కాబట్టి వాళ్ళని ఎలా ట్రీట్ చేసేటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి మమత గారు చెప్తారు. ఓకే, టుడే వీ డిస్కస్ దట్. అంటే రైస్ టు ఫీడింగ్. ఇప్పుడు కొందరు చిన్నపిల్లలకి ఏదైనా స్వాలోయింగ్ చేసి ఆస్పిరేషన్ అయ్యి, అలాంటి కొందరు పేషెంట్స్ అబ్స్ట్రక్షన్స్ ఏదైనా ఉండి, నెక్స్ట్ ఇంటర్నల్ అబ్స్ట్రక్షన్స్తో కొందరు పుట్టే వాళ్ళు కూడా, అంటే హెరిడిటరీ డిసీజెస్గా పిల్లలు పుడతారు కదా, అలా పుట్టిన వాళ్ళకి ఇప్పుడు కొందరికి అలాంటి వాళ్ళు బై ఓరల్గా ఫీడింగ్ తీసుకోలేరు. అలాంటి వాళ్ళకి మనం ఏం చేస్తాం, ముక్కు ద్వారా జనరల్గా నోస్ ద్వారా చూసింటారుగా ఒక ట్యూబ్ వేసి, అదన్నీ మనం రైస్ ట్యూబ్ అంటాం అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే బాబుని మాట్లాడియాలని, నేను నాన్న లేకపోతే పాప ఎవరో ఒక 2 years ఉందనుకోండి, 2 yearsతో ఏ నాన్న ఏ పాప అని మాట్లాడిస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాము, అలాగే ఆడిపిస్తూ బాబుకి ఏమి ఇష్టమో అది అడిగి మనము దాని గురించే మాట్లాడుతూ ఉండాలన్నమాట. నెక్స్ట్ ఏం చేస్తాము, నెక్స్ట్ మామూలుగా రైస్ ట్యూబ్ పెట్టాలంటే మనం పొజిషన్ అనేది హెడ్ అప్ చేసుకోవాలన్నమాట. జనరల్గా మన బెడ్స్కి కొన్ని పొజిషన్స్ వస్తాయి, హెడ్ అప్ అని, హెడ్ డౌన్ అని, సైడ్ పొజిషన్, లేటర్ పొజిషన్ అని, సైడ్ రీల్స్ అని, బెడ్ కానీ. ఓకే, బెడ్ హెడ్ అప్ అవుతుంది. ఓకే, చాలా. నెక్స్ట్ ఏం చేస్తాం, మనం ఏ ప్రొసీజర్ చేయాలన్నా బిఫోర్ డూయింగ్ ఎనీ ప్రొసీజర్, ఏ ప్రొసీజర్ చేసినా మనం గ్లౌజ్ అనేది తప్పనిసరిగా వేసుకోవాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తాం,
ప్రొసీజర్ స్టార్ట్ చేసే ముందు గ్లౌజ్ వేసేసుకున్నాక గ్లౌజ్ వేసుకున్న తర్వాత ఒక పర్సన్ హెల్ప్ తీసుకోవాలి. ఒక పర్సన్ హెల్ప్ కొన్ని ప్రొసీజర్స్కి మనమే చేసేచ్చు, కొన్ని ప్రొసీజర్స్ మనం లోపలికి ఇన్సర్ట్ చేస్తున్నాం, స్టెరైల్గా ఇన్సర్ట్ చేయాలన్నమాట. ఈవెన్ ఇన్ కేస్ మనం స్టెరైల్ గ్లౌజ్ వేసుకొని హ్యాండ్ వాష్ చేసేసుకొని ఇవి టచ్ చేసామనుకోండి పైన ఉన్న ఫారిన్ పార్టికల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి అవి ఇండైరెక్ట్గా మనం పేషెంట్ లోపలికి ఇన్సర్ట్ చేసినట్టు. ఓకేనా, అర్థమవుతుందా? నెక్స్ట్ రైజ్ టు చిన్నపిల్లలకి రైస్ ట్యూబ్ పెట్టడం ఎలాగో మమత గారు ట్రైనింగ్లో చూపిస్తున్నారు, ఎలా పెట్టాలి ఏంటి అనేదంతా చూపిస్తున్నారు అనమాట. సేవా భారతిలో అసలు సర్వీస్ ఎట్లా ఉందో క్లియర్గా చూడండి, ఎంత పిన్ పాయింటెడ్గా నేర్పిస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ మనం ఏం చేయాలి, ఈ నోస్ ఉంటుంది కదా, ముక్కు ఉంటుంది కదా, నోస్ నుంచి ఇయర్లో దాకా మెజర్ చేసుకోవాలన్నమాట. అంటే అక్కడి నుంచి మళ్ళీ సేమ్ ఇదే విధంగా స్టెన్నమ్ దాకా D5 స్టెన్నమ్ ప్రాసెస్ దాకా ఉంటుంది. అది మెజర్ చేసుకొని ఇక్కడ మనం మెజర్ చేసుకునేది మనం ఏదర్ పెన్తో కానీ లేకపోతే ప్లాస్టర్తో కానీ లేకపోతే మనము మార్క్ చేసుకోవాలన్నమాట. మార్క్ చేసుకొని లోపలికి ఇంతవరకు ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు నేను స్టెరాయిడ్ గ్లౌజ్ వేసుకున్నాను కాబట్టి నేను పట్టుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఒక పర్సన్ లూబ్రికెంట్ జెల్ వాడాలి. ఇవన్నీ ఎందుకంటే వాడతామంటే ఏ పెయిన్ ఇప్పుడు మనం లోపలికి ఒక ఫారిన్ బాడీని లోపలికి ఇన్సర్ట్ చేస్తాం. ఈవెన్ రైస్ ట్యూబ్ అయిన ఫారిన్ బాడీ కొంచెం పెయిన్గా ఫీల్ అవుతాడు కదా పేషెంట్, అవునా లేదా? కాబట్టి లూబ్రికెంట్ జెల్ వాడామనుకోండి ఈజీగా లోపలిగా స్మూత్గా వెళ్తుంది అనమాట. నెక్స్ట్ మనము ఈ రైస్ ట్యూబ్ ఉంటుంది కదా, రైస్ ట్యూబ్ టిప్ని మొత్తం ఇలా టచ్అప్ చేయాలి. ఇలా టచ్అప్ చేసిన తర్వాత ఓకేనా, ఎక్స్టెన్షన్ స్లోగా నాస్ట్రిల్స్ అనేది కూడా చూసుకోవాలి. లోపల ముక్కులో ఏదైనా బ్లీడింగ్ అవుతుందా లేకపోతే ఏదైనా పుండ్లు ఉన్నాయా, నెక్స్ట్ ఏదైనా ఉన్నాయా లేదా వుండ్స్ ఉన్నాయా లేదా చూసుకున్న తర్వాత ఏది కరెక్ట్గా ఉంటే ఏదో లెఫ్ట్ అయినా అది రైట్ అయినా ఓకేనా. నెక్స్ట్ స్లోగా ఇన్సర్ట్ చేయాలన్నమాట. అంటే పేషెంట్ని స్వాలో చేయమనాల. ఇఫ్ ఇన్ కేస్ చిన్నపిల్లలకైతే ఏం ఇబ్బంది లేదు, వాళ్ళు మింగేస్తారు. ఈవెన్ పెద్దవాళ్ళు అడల్ట్స్ ఉంటారు చూడండి, ఎల్ఎల్డి వాళ్ళు, ముదుసలి వాళ్ళు, పెద్దవాళ్ళు వాళ్ళని గుడ్డుకులేమని. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు గుడ్డుకులేదని ఒక సిప్ ఆఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్లో ఒక స్ట్రా ఇచ్చి మింగమని చెప్పాలి, అప్పుడు ఈజీగా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఏం చేస్తాం, ఇక్కడ టేప్ తీసుకోవాలి. అంటే ఇలా వేయాలన్నమాట, ఆ షేప్లో వేయాలి. ఎందుకంటే రైస్ ట్యూబ్ చేంజ్ అవ్వకూడదు, పొజిషన్స్ బయటికి రాకూడదు. ఓకేనా, నెక్స్ట్ రైస్ ట్యూబ్ మనం చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకుంటాం, జనరల్గా సిరెన్స్తో చెక్ చేస్తాం. స్ట్రెట్గా ఓకే 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 పర్లేదు. ఈవెన్ ఇన్ కేస్ ఇది స్టమక్లో వెళ్ళింది, పొట్టలో వెళ్ళింది కాబట్టి లోపల లిక్విడ్స్ ఉంటాయి, బయల్ జ్యూసెస్. ఇప్పుడు మన ఫుడ్ తింటే డైజెషన్ ఎలా అవుతుంది, లోపల జ్యూసెస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట, బైల్ అనేది. అది గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇప్పుడు మనము వెనక్కి లాగామనుకో, పుష్ చేసామనుకోండి, జ్యూస్ అనేది వస్తుంది అనమాట గ్రీన్ కలర్లో. అది కరెక్ట్ పొజిషన్లో లంగ్స్ అంటే స్టమక్లో ఉన్నట్టు. నెక్స్ట్ ఇఫ్ ఇన్ కేస్ పేషెంట్కి అదే విధంగా ఫీడింగ్ ఇవ్వాలనుకోండి, సేమ్ ఇదే విధంగా రైస్ ట్యూబ్ అనేది చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకుంటామంటే ఇప్పుడు చూపిస్తాను నేను మీకు. స్ట్రెత్ యూజ్ చేసుకోవాలి. స్ట్రెత్ యూజ్ చేసి స్టమక్ దగ్గర పెట్టుకోవాలి. అంటే మనము ఎయిర్ అనేది ఫ్లష్ ఇస్తాం, అంటే లోపలికి వెళ్తుంది. పొట్టలోకి వెళ్ళింది అనుకోండి, స్ట్రెత్ పెట్టామనుకోండి, మనకు ఒక సౌండ్ వస్తుంది అనమాట. ఓకేనా, నాకు సౌండ్ కరెక్ట్ పొజిషన్ అన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ సేమ్ అదే విధంగా ఫీడింగ్స్ ఏదైనా ఫ్లూయిడ్స్ ఉంటే ఫ్లూయిడ్స్, లేకపోతే ఏదైనా నార్మల్ సెలైన్స్, నెక్స్ట్ ఏదైనా ఫ్లూయిడ్స్ ట్యాబ్లెట్స్ అలా ఇవ్వాలనుకోండి, సేమ్ ఇదే విధంగా ఈ ఎంటీ సిరంజ్, ఒక సిరంజ్ అనేది సపరేట్గా పెట్టుకోవాలా. మనం ఫ్లూయిడ్ ఎంత ఫ్లూయిడ్ ఇవ్వాలనుకుంటాం మనము డ్రా చేసుకొని నెక్స్ట్ సేమ్ అదే విధంగా పేషెంట్కి చెక్ చేసేసుకున్నాం. ఇప్పుడు కరెక్ట్ పొజిషన్లో ఉంది. నెక్స్ట్ ఫీడింగ్ అనేది కూడా సేమ్ స్లోగా ఇస్తామన్నమాట. అంటే మనము ఫ్లాట్గా పడుకొని పెట్టి ఇవ్వం, సుపైన్ అంటే సెమీఫోలిస్ పొజిషన్లోనే ఇస్తాం, అప్పుడే స్టమక్లోకి వెళ్తుంది. ఈవెన్ ఇన్ కేస్ మనం ఫ్లాట్గా పడుకొని ఇచ్చామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈవెన్ ఇన్ కేస్ లంగ్స్లోకి వెళ్ళచ్చు, లంగ్స్లోకి వెళ్ళి ఆస్పిరేషన్ అవ్వచ్చు, ఏదైనా ఫ్లూయిడ్ అక్యుములేషన్ అవ్వచ్చు, దానివల్ల ప్రాబ్లమ్స్ రావచ్చు, రెస్పిరేటరీ డిస్ట్రెస్ అంటాం. ఇది దీని రైస్ ట్యూబ్.
అర్థమైందా? చాలా బాగా చెప్పారు మేడం. వాళ్ళకే కాదు నాకు కూడా అర్థమయ్యేంత బాగా చెప్పారు. చూసారు కదా, అసలు సర్వీస్ చెయ్యాలి అనే థాట్ని క్రియేట్ చేయడం కోసం ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఇంటూ పాయింట్ ప్రతి పాయింట్ని చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో సేవా భారతి ద్వారా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అలానే ఇక్కడ ట్రైన్ అయిన వాళ్ళు పర్ఫెక్ట్గా సిస్టర్గా నర్స్గా వర్క్ చేయగలరు అని వీళ్ళ ట్రైనింగ్ చూస్తే కూడా అర్థమవుతుంది.